సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా యూనుస్ ఎన్నికయ్యారు. 3 స్వతంత్రులు 2 ఎంఐఎం కౌన్సిలర్ల మద్దతుతో మున్సిపాలిటీని కైవసం చేసుకుంది కాంగ్రెస్. ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం, సంగారెడ్డి జిల్లా జైరాబాద్ మున్సిపాలిటీని ఉత్కంఠ నడమ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడ మున్సిపాలిటీలో 37 వార్డులు ఉండగా బీఆర్ఎస్ కు 15 స్థానాలు, కాంగ్రెస్ 14 స్థానాలు వచ్చాయి. దాంతో ఇక్కడ ఎంఐఎం, బీజేపీ స్వతంత్ర కీలకంగా మారారు. అయితే బీజేపీ సభ్యులు బీఆర్ఎస్ కు మద్దతు తెలపడం జరిగింది. అక్కడ ఎమ్మెల్యేగా ఎక్స్ అఫీషియో కూడా బీఆర్ఎస్ కు మద్దతు తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్వతంత్ర అభ్యర్థులు వాళ్ళ మద్దతు ఇవ్వడంతో, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుని చైర్మన్ గా 15వ వార్డుకు చెందినటువంటి యూసఫ్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా 16వ వార్డుకు చెందినటువంటి స్వతంత్ర అభ్యర్థి శిరీష వైస్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. ఆమె కూడా కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీంతో జైరాబాద్ మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్ 2 పదవులు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఏదైతే ఒక అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి తటస్థంగా ఉన్నాడు, ఆ క్రమంలోనే ఆ తటస్థ అభ్యర్థి కూడా చైర్మన్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడంతో చైర్మన్ పీఠం కాంగ్రెస్ పార్టీలో కైవసం. దీంతో జైరాబాద్ నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నట్టు అయింది. రైట్, థ్యాంక్ యూ పరశురాం.